హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు డైలీ డోస్ ఆఫ్ ఇష్యూ. యాక్చువల్గా ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. కర్ణాటక అంతా ప్రతి ఒక్కరు యూట్యూబర్ కానీ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ప్రతి ఒక్కరు ఒక ఇన్సిడెంట్ మీద చాలా పెద్ద యుద్ధం చేస్తున్నారు. కానీ ఆ ప్రాబ్లమ్ని ఒక మీడియా కానీ ఒక పోలీస్ వ్యక్తి కానీ ఒక పొలిటికల్ వ్యక్తి కానీ ఎవ్వరు ఇన్వాల్వ్ అవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా ఉన్నారు ప్రతి ఒక్కరు. కానీ అది చాలా పెద్ద ఇన్సిడెంట్. ఇట్స్ నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు కర్ణాటక. అది మన ఆంధ్రాకి కానీ అసలు మన ఇండియాకి సంబంధించింది. అది లా అండ్ ఆర్డర్కి సంబంధించింది. ఆ కేస్ స్టడీ గురించి నేను ఒకసారి నా మాటల్లో క్లియర్ కట్గా చెప్తాను చూడండి. 2012 2017 ఇయర్ గర్ల్ సౌజన్య 2012లో కనబడుకుంటా పోయింది. 2012 అక్టోబర్ 9వ తేదీన కనబడుకుంటా పోయింది. కరెక్ట్గా మరుసటి రోజుకంతా తన ఇంటికి 20-30 మీటర్ల దూరంలో బట్టలు ఒక దగ్గర, తను ఒక దగ్గర రేప్ అండ్ మర్డర్ సిచ్యువేషన్లో కనబడుతుంది అన్నమాట. ఇక్కడ ఆ అమ్మాయి కనబడడం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఇది కానీ ఇట్లా జరిగింది అనేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పుడు 2012 నుంచి పోరాడితే కొన్ని రోజుల తర్వాత అది సిబిఐ కోర్టుకి కానీ ఈ హైకోర్టుకు కానీ వెళ్తే సంతోష్ అనే వ్యక్తిని, ఒక మతిస్థిమితం లేని వ్యక్తిని ఆ కేసులో ఇన్వాల్వ్ చేసి ఉన్నటివి లేనట్టుగా లేనాటివి ఉన్నట్టుగా ప్రూవ్ చేసి ఆధారాలను తీసుకొచ్చి మెడికల్ రిపోర్ట్స్ని తీసుకొచ్చి హై ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఈ పలానా ఇన్ఫ్లుయెన్స్ కానీ చేసి ఆ కేసులో అతన్ని ముద్దాయిగా చేసి చూపించారు. కానీ అది సిబిఐ కోర్టుకు వెళ్ళంగానే కొన్ని రోజుల ఇన్వెస్టిగేషన్ జరిగితే తనకి ఆ ఎవిడెన్స్ లేదు, ఇతను ముద్దాయిగా చూపించేంత ఎవిడెన్స్ లేదని ఆ సిబిఐ కోర్టు అతన్ని రిలీవ్ ఇచ్చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ జరగాలి అని దాదాపు 16 ఏళ్ళు వాళ్ళ నాన్న 2012 నుంచి మొన్నటి 2025 దాకా కూడా పోరాడి జనవరిలో అతను చనిపోయాడు. ఈ కేసు అక్కడున్న వాళ్ళకి ప్రతి ఒక్కరు నార్మల్ పీపుల్కి కూడా తెలుసు దీంట్లో తప్పుదోవ పట్టింది, ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగలేదు, లూప్ హోల్స్ని పట్టుకోలేదు, వీళ్ళు కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేయలేదు అనేసి నార్మల్ ప్రజలు ఇది చెప్పినప్పుడు పోలీసులు దాని గురించి స్పందించడం మానేశారు. అండ్ సెకండ్ థింగ్, 2003లో అనన్య భట్ అనే ఎంబీబీఎస్ స్టూడెంట్ మిస్ అయింది. తను అప్పుడు మిస్ అయిన 2003 ఎక్కడ, 2025 ఎక్కడ, దాదాపు 20 ఏళ్ళు పైన నుంచి వాళ్ళ అమ్మ కేసు పెట్టి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఈ రోజుటికి ఆ అమ్మ ఏమైందనేది తెలియదు అనమాట. సో ఇవంతా ఒక ధర్మస్థల ప్లేస్ అనేది నీకు ఇంటర్లింక్ అయినాయి. ఇన్ని ఏళ్ళు ఇన్ని కేసులు పెట్టినా ఇంత సిబిఐ ఇది వచ్చినా ఈ కేసులో కానీ ఏ మూమెంట్ లేదు. రీసెంట్గా సమీర్ ఎండి అనే ఒక యూట్యూబర్ ఈ కేసుని మళ్ళీ యాక్టివ్లోకి వచ్చేలాగా అతను ఒక్కడే చేశాడు. అతనికి ఇప్పుడు చాలామంది యూట్యూబర్లు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చాలామంది సపోర్ట్ చేస్తారు. కేవలం ఒక యూట్యూబర్ వల్ల ఈ కేసు మళ్ళీ ఫామ్లోకి వచ్చింది. ఇన్ని ఏళ్ళు దాన్ని పట్టించుకోలేదు. ఇప్పటికిప్పుడు సిటీ ఇన్వెస్టిగేషన్ దాని మీద వేసి డీజీపీ మోహంతి గారిని దాని మీద నియమించి త్వరగా ఈ నిందితుల్ని పట్టుకోవాలనేసి ఇది చేశారు. బ్రదర్ సమీర్ ఎండి గారు ఒక 40 minutes వీడియో చేశారు ధర్మస్థల ఇన్సిడెంట్స్ మీద. ఇలాగా ఈ ఇద్దరు కాదు, చాలా మందిని, 100 మందిని బూడ్చాను అనేసి ఒక శానిటేషన్ వర్కర్, ఆ ధర్మస్థల గుడిలో పనిచేసే ఒక శానిటేషన్ వర్కర్ 1985 నుంచి 2015 వరకు ఆ గుడిలో వర్క్ చేస్తూ 2015 నుంచి వాళ్ళ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయి అతను గిల్టీ ఫీల్ అయ్యి, అంటే అతను పశ్చాత్తాపం ఫీల్ అయ్యి ఇప్పుడు వచ్చి అప్రూవల్గా మారి నేను దాదాపు 100 మంది బాడీస్ని బూడ్చాను, 100 మంది అమ్మాయిల్ని, స్కూల్ పిల్లల్ని, అంత లేడీస్ని నేను కొన్నిసార్లు వాళ్ళు రేప్ అండ్ మర్డర్లో ఉన్నారు, కొన్నిసార్లు ఉరేసిన అమ్మాయిలు ఉన్నారు, కొన్నిసార్లు కాళ్ళు చేతులు ఇంచేసిన అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళందరినీ నేను పలానా చోట్ల కొన్ని చోట్ల బూడ్చాను, వాళ్ళ వస్తువులు ఒక చోట్ల వాళ్ళను ఒక చోట్ల బూడ్చాను. ఇదంతా కేవలం నన్ను భయపెట్టి చేపించారు నాతో. నేను 2015లో వాళ్ళ దగ్గర నుంచి పారిపోయినా, నా ఫ్యామిలీని చంపుతారు అనే దీంతో నేను వాళ్ళకి భయపడి నేను దూరంగా వెళ్ళిపోయినాను. కానీ ఈరోజు నేను ఇవేం చెప్పకుండా చనిపోతే నా ఆత్మకి ఇది కాదు ఇది అనే ఒక పశ్చాత్తాపం ఫీల్ అయ్యి అతను వచ్చి ఇది అప్రూవల్ అయినా దాదాపు ఒక 20-30 రోజుల నుంచి ఇక్కడ జరుగుతున్న దీని మీద ఎటువంటి కేసు ముందరికి వెళ్ళట్లేదు. ఈ సిట్ దీంట్లోనే ఉంది. ఒక పోలీస్ వ్యక్తి కానీ ఒక పొలిటికల్ వ్యక్తి కానీ ఎవ్వరూ రియాక్ట్ అవుతారు. కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ యూజర్స్ కానీ యూట్యూబర్స్ వల్లే ఈ కేసు ముందుకు వెళ్తాంది. ఇది నేను ఎందుకు డిస్కస్ చేశానంటే ఇది కర్ణాటక సిచ్యువేషన్ ఒకటే కాదు, కర్ణాటకలో జరిగిన ఇబ్బంది ఒకటే కాదు, ఇది మనందరికీ తెలియాలి. ఆంధ్రాకి కానీ ఇది హోల్ ఇండియా ప్రాబ్లం. ఇది ఇట్స్ నాట్ ఓన్లీ లింక్డ్ అబౌట్ టు కర్ణాటక. ఓకే, ఇది చెప్పాలనుకుంటున్నాను.